హలో అండి, వెల్కమ్ టు ట్రెండ్స్ బ్లాగ్ ప్రింట్స్. ఈరోజు వచ్చేసి మనం కోటా శారీస్ చూస్తున్నామండి. ఇది కొన్ని కోటా శారీస్ వచ్చేసి ఇందులో లినెన్ కోటా అండి. ఇవి ఇలా హ్యాండ్లూమ్ లినెన్ కోటా, వీటికి కొన్ని బార్డర్స్ వచ్చినాయి, కొన్ని ఇలా ఎంబ్రాయిడరీ చీరలు వచ్చినాయి. చూద్దాం ఏమేమి ఉన్నాయో. చూసే ముందు షాప్ లొకేషన్ వచ్చేసి పంజాగుట్ట కాలనీ అండి. పంజాగుట్ట అమీర్పేట నుంచి పంజాగుట్టకి వెళ్తుంటే మెట్రో పిల్లర్ నెంబర్ 1088, అక్కడ లెఫ్ట్ సైడ్లో అగర్వాల్ హాస్పిటల్ ఉంది. హాస్పిటల్ పక్క రోడ్ వేసుకొని స్ట్రైట్ లోపలికి రావాలి. లెఫ్ట్ రోడ్స్ ఉంటాయండి, ఒక రెండు, కానీ లెఫ్ట్ మీరు తీసుకోవద్దు అసలు. పార్క్ చుట్టూ ఆ రోడ్ ఎలా వస్తుందో అలాగే రండి. మీకు టాప్ ఎండ్లో రైట్ సైడ్ సెంటర్ ఫర్ ఎకనామిక్ స్టడీస్ అని బోర్డు కనిపిస్తుందండి. ఆ బోర్డు ముందు నుంచి అలాగే డౌన్కి వచ్చేసాయండి. రోడ్డుకి గేట్ లోపలికి వెళ్ళకూడదు. అలాగే డౌన్కి వస్తే మీకు 4th హౌస్ దగ్గర ప్లాట్ నెంబర్ 272 అని బోర్డు కనిపిస్తుందండి. ఆ బోర్డు ఉన్న ఇంట్లో ఫస్ట్ ఫ్లోర్లో స్టోర్ ఉందండి. సో మీకు ఏమైనా కన్ఫ్యూజన్ ఉంటే కాల్ చేయండి. అండ్ మెయిన్ రోడ్ నుంచి కూడా చాలా దగ్గర అండి, జస్ట్ 5 minutes బై వాక్ మీరు వస్తారు. మెట్రో స్టేషన్ కూడా పక్కనే, మెట్రోకి వచ్చినా బస్కి వచ్చినా కూడా బస్ స్టాప్స్ కూడా పక్కనే ఉన్నాయండి. సో మీకు చాలా ఈజీ. అలా వచ్చినా కూడా ఏమైనా కావాలంటే, గైడెన్స్ కావాలంటే కాల్ చేయండి అండి. ఓకే, చూద్దామండి చీరలు ఏమేమి ఉన్నాయో. చూసే ముందు ఇక్కడ డ్రెస్ ఉందండి. ఇలా ఎంబ్రాయిడరీ వచ్చింది. ఇది కింద ఇది దామన్కి వచ్చింది. అండ్ ఇది చిన్న చిన్న బుటాలు మనకు ఫ్రంట్ అంతా ఇలా ఉందండి. చున్నీకి ఇలా పెయింటింగ్ వర్క్ వచ్చింది. చున్నీ ఇలా పెయింటింగ్ వచ్చింది. కోటా ప్యూర్ కాటన్ కోటా అండి, చాలా బాగుంది. ఇది హ్యాండ్లూమ్ కాటన్ కోటా. ఇది డ్రెస్ సూట్ 2 పీసే ఉందండి, షెల్వార్ మెటీరియల్ లేదు మనకు. ఇది వచ్చేసి 3350 ప్లస్ షిప్పింగ్ అండి. ఈ డ్రెస్ వచ్చేసి 3350 ప్లస్ షిప్పింగ్. ఇది ఒకటి పెయింటింగ్ వచ్చిందండి. ఇక్కడ ఇంకా ఈ డ్రెస్లు ఇలా ఉన్నాయండి. మనకి ఇలా లైట్ పర్పుల్ కలర్ పైన ఇలా బూటా ఎంబ్రాయిడరీ వేసింది. అండ్ ఈ చున్నీ ఆల్ ఓవర్ ఉంది లక్నో వర్క్తో. ఇది టాప్. ఇది వచ్చేసి 3450 ప్లస్ షిప్పింగ్ అండి. ఈ డ్రెస్ 3450 ప్లస్ షిప్పింగ్. ఇది డబుల్ కలర్లో ఉంది. బూటా అంతా పర్పుల్ పైన వైట్ అండ్ పింక్తో ఇలా బూటా ఉందండి. టాప్, దుపట్టా. దుపట్టా అండి. మనం ఈ చున్నీ దేనికైనా కూడా వాడుకోవచ్చు అండి. వైట్స్ పైన, పింక్స్ పైన, ఆరెంజెస్ పైన కూడా వాడచ్చు. ఇది వచ్చేసి 3550 ప్లస్ షిప్పింగ్ అండి. ఈ డ్రెస్ 3550 ప్లస్ షిప్పింగ్. ఇది ఇందాక చూసాం కదా మనం, గ్రే పైన వైట్ థ్రెడ్తో ఎంబ్రాయిడరీ వచ్చింది. చున్నీ అంతా ఇలా ఆల్ ఓవర్ వచ్చింది, లక్నో వర్క్. $3450 ప్లస్ షిప్పింగ్. ఇవి లినెన్ కోటా శారీస్ ఉన్నాయండి. ఇందులో హ్యాండ్లూమ్ శారీస్. ఇవి లినెన్ థ్రెడ్ కూడా యాడ్ అయింది. సో అందుకని మనకు ఫాల్ కొంచెం డిఫరెంట్, ఇన్స్టెడ్ ఆఫ్ కోటా లాగా కాకుండా ఇలా ఉంది. బాగుంది. అంటే మనకు కొంచెం లినెన్ ఫీల్ ఉంటుంది చీరకి. ప్లస్ కోటా చాలా బాగుందండి చీర. ఇలా బార్డర్స్ వచ్చినాయి. దీనికి గచ్చకాయ కలర్కు డిజిటల్ ప్రింట్ వచ్చింది. వచ్చేసి ఇలా బార్డర్స్ వచ్చినాయి. చాలా బాగుందండి చీర. పళ్ళు. ఇది బ్లౌజ్, బ్లౌజ్ ఇలా ప్రింట్ వచ్చింది. ఇలాంటివి 3 శారీస్ ఉన్నాయండి. ఇవి వచ్చేసి హైట్ వచ్చేసి 44.5 inches ఉన్నాయి. అండ్ శారీ వచ్చేసి 560 అలా ఉంది. అండ్ బ్లౌజ్ వచ్చేసి 85
5.5 నుంచి 560 వరకు శారీ ఉందండి. బ్లౌజ్ వచ్చేసి ఆల్మోస్ట్ 90 సెంటీమీటర్స్ ఉందండి. ప్లస్ హైట్ వచ్చేసి 44.5 ఇంచెస్ ఉంది. ఒకవేళ బ్లౌజ్ ఇంత కట్ చేయొద్దు అనుకుంటే కొంచెం చీరకి ఇలా వదిలేసుకుంటే కూడా వదిలేసుకోవచ్చండి. సో ఈ శారీస్ వచ్చేసండి 6,250 ప్లస్ షిప్పింగ్ అండి. ఈ శారీస్ 6,250 ప్లస్ షిప్పింగ్. మంచి కాకి కలర్కి ఇలా పర్పుల్ కలర్ బార్డర్ ఎంత బాగుందండి. క్లాస్ ఉన్నాయి చీరలు. డిజిటల్ ప్రింట్ వచ్చింది. అండ్ టాజిల్స్ వచ్చినాయి చీరకి. పళ్ళు, ఇది బ్లౌజ్. 6,250 ప్లస్ షిప్పింగ్ అండి. ఎల్లోకి పర్పుల్ కలర్ బార్డర్ మంచి ఫెస్టివ్ లుక్ ఉందండి చీరకు. చాలా బాగుంది చీర. పళ్ళు, ఇది బ్లౌజ్. బ్లౌజ్ వద్దనుకుంటే కూడా మనం చీరకు వదిలేసుకోవచ్చండి. ఇవి థిక్ ఉంది బ్లౌజ్. 6,250 ప్లస్ షిప్పింగ్. ఇది కూడా ఎంత మంచి కలర్ ఉందండి. దీనికేమో ఇలా పైన కింద ఇలా ప్లెయిన్ బార్డర్ వచ్చిందండి. ఆనియన్ పింక్ కలర్లో బార్డర్ వచ్చింది. ఇందాక చూసిన శారీస్కి వీవింగ్ బార్డర్స్ వచ్చినాయి. ఇది వచ్చేసి ఇలా వచ్చింది. ఇదంతా ఇలా ప్రింట్ ఎంత బాగుందో. ఈ కలర్ మంచి, ఏం కలర్ అంటాం ఇది, అల్లం రెడ్ పండు లాగా ఉంది కలర్. బీట్రూట్ కలర్ అనుకోవచ్చు. అండ్ ప్రింట్ కూడా ఎంత బాగుందో అండి. ఇది కూడా లినెన్ థ్రెడ్ ఉంది ఇందులో. లినెన్ కోట చీర. బ్లౌజ్ ఇలా ప్రింట్ వచ్చిందండి. ఇది బ్లౌజ్. శారీ బ్లౌజ్ ఇలా ఉంటుంది. చాలా బాగుందండి ఇది కలర్. 6,250 ప్లస్ షిప్పింగ్. శారీస్ అన్నీ కూడా ఫస్ట్ వాష్ ఒక డ్రై వాష్ ఇవ్వండి. తర్వాత ఇంట్లో డెలికేట్ వాష్ చేసుకుంటే సరిపోతుందండి. ఇవన్నీ ఇలా బార్డర్ మనకి ఇలా ఎంబ్రాయిడరీ వచ్చిందండి. అండ్ చీర, ఇది చీర అండి. బార్డర్ మనకి ఇలా ఎంబ్రాయిడరీ వచ్చింది. చీర అంతా ఫుల్ ఇలా ఎంబ్రాయిడరీ వచ్చి మనకు ప్లీట్స్ వరకు ఇలా చిన్న బూట మనకి కింద ఇంతవరకే వచ్చిందండి. అండ్ పళ్ళు వరకేమో ఫుల్ వచ్చింది మనకు. ఇది కూడా మనకి ఇక్కడ పళ్ళు వరకే వచ్చిందండి ఫుల్. మనకి పైన బార్డర్ కూడా ఇలా పళ్ళు వరకే వచ్చిందండి. ఇంకా ఇక్కడ మనకి లేదు ఇది బార్డర్. ఇదంతా ప్లెయిన్ ఇలాగే ఉంది. ఇది బూటా వచ్చింది. మిగతాదంతా ఈ బార్డర్ మొత్తం ఫుల్ రన్ అయింది చీర కింద సైడ్. అండ్ బ్లౌజ్ ఇందులోనే ప్లెయిన్ బ్లౌజ్ వచ్చింది. ఈ బ్లౌజ్ తీయకుండా ఇలాగే కూడా, అంటే దీనికి జాయిన్ చేశారు కానీ ఇలాగే కూడా చీరకు వదిలేసుకోవచ్చండి. ఇది బ్లౌజ్. ఇలా ఉంది. ఇది పైన మనం ఫాల్కి ఇచ్చినప్పుడు కొంచెం టైలర్తో చెప్పి ఇది కొంచెం ఇది ఫినిషింగ్ చేయించాలి. ఇదంతా మిషన్ ఎంబ్రాయిడరీ ఫుల్ బార్డర్ వచ్చింది చీరకి. బాగుందండి చీర. ఇది లైట్ గ్రీన్ అండి. ఇలా ఉంది. మన కింద కూడా ఇలా స్కాలపింగ్ వచ్చింది బార్డర్. బాగుందండి. బార్డర్ కూడా చాలా బాగుంది. మనం ఈ చీర వాడాక కూడా ఈ బార్డర్ తీసి వేరే శారీకి కూడా ఏదైనా వేసుకోవచ్చండి. పళ్ళు,
ఇది ఇలా ఎంబ్రాయిడరీకి ఇలా కట్ చేసాము. ఇది కొంచెం ఫినిషింగ్ చేయించుకోవాలండి మీరు టైలర్ దగ్గర, ఫాల్ కుట్టడానికి ఇస్తారు కదా అప్పుడు. బ్లౌజ్ ప్లెయిన్ అండి, ఇందులోనే గ్రే కలర్. మనకి పైన సైడ్ బార్డర్ కూడా ఓన్లీ పళ్ళు వరకే వచ్చిందండి మనకు. ఇలా ఇక్కడి వరకే వస్తుంది మనకు పైన సైడ్ బార్డర్, ఇంకా లేదు ఇక్కడ నుంచి. గ్రే కలర్. ఈ శారీస్కి ఇలా ఉందండి, క్రాస్ స్టిచ్, ఇలా హారిజాంటల్ లైన్స్ వచ్చింది. ఇలా హారిజాంటల్ లైన్స్ వచ్చి మధ్యలో ఇలా బూటా వచ్చిందండి. వైట్ థ్రెడ్స్తో బార్డర్ వచ్చి బూటా, క్రాస్ స్టిచ్లో బూటా వచ్చింది. మంచి బ్రౌన్ అండి, లైట్ ఆఫ్ వైట్ బేజ్ కలర్ చీరకి ఇలా వచ్చింది ఎంబ్రాయిడరీ. పళ్ళు వరకు ఇక్కడి వరకు ఇది ఫుల్ ఉందండి. 1.25 మీటర్స్, 1.25 మీటర్ల వరకు ఇలా ఫుల్ ఉంది. తర్వాత నుంచి మనకి ఇక్కడ నుంచి ఇక్కడికే ఉందండి. బ్లౌజ్ వచ్చేసి ఇందులోనే ప్లెయిన్ బ్లౌజ్ ఉంది. సో శారీకి ఇలాగే కూడా వదిలేసుకోవచ్చు అండి మనం. ఇది కోటా చీరనే కాబట్టి కుర్చీలు ఎక్కువ వచ్చినా మనకు బాగుంటుంది అందంగా. 2600 ప్లస్ షిప్పింగ్ అండి. బేబీ పింక్ వచ్చింది, దీనికి ఇలా వచ్చింది. పళ్ళు వరకే 1.25 మీటర్స్ వరకే ఇలా ఫుల్ ఉందండి వర్క్. ఇక్కడ తర్వాత అంతా ఇలా మనకు హాఫ్ వరకే వర్క్ ఉంది. ఈ కలర్ చాలా బాగుందండి, కొంచెం పీచ్లో బ్రౌనిష్ షేడ్. పళ్ళు. బ్లౌజెస్ అయితే అన్నీ ప్లెయిన్ ఉన్నాయండి, రన్నింగ్ బ్లౌజెస్. పింక్, మజంతా పింక్లో కూడా కొంచెం మళ్ళీ బ్రైటర్ సైడ్ కాకుండా కొంచెం డల్ సైడ్ ఉంది. బాగుంది చీర కలరు. పళ్ళు గ్రే కలర్ చీర అండి. పళ్ళు 2600 ప్లస్ షిప్పింగ్ అండి. ఇవి వచ్చేసి మనకు బూటాలు ఉన్నాయండి చీర. మనం ఇదివరకు చూసాం కదా, ఇలా బార్డర్స్ వచ్చినాయి, చందేరి బార్డర్స్ లాగా. ఇంత పెద్ద 2.5 ఇంచెస్ బార్డర్ వచ్చింది, చాలా బాగుందండి బార్డర్. అండ్ బూటాస్ వచ్చినాయి మనకు. బూటాలు కూడా ఒకటి పింక్ కలరు, ఒకటి ఆరెంజ్ కలరు, ఇలా మీనాకారి బూటాలు లాగా వచ్చినాయండి. ఇది ప్లెయిన్ బ్లూ కలర్, సింగిల్ కలర్లో ఉంటాయండి ఈ చీరలన్నీ. మంచి బ్లూ, ఇంక్ బ్లూ కలర్ చీరకి ఇలా బూటాలు వచ్చినాయి. బార్డర్ మంచి బ్రైట్గా కనిపిస్తుంది, బ్లూ కలర్ కదా బ్రైట్గా కనిపిస్తుంది చీర కూడా. పళ్ళు. బ్లౌజెస్ వచ్చేసి ప్లెయిన్ బ్లౌజెస్ ఉంటాయండి, రన్నింగ్ బ్లౌజెస్. మనం చీరలోంచి తీసుకోవచ్చు, తీసుకోకుండా వదిలేసుకోవచ్చు. 2600 ప్లస్ షిప్పింగ్ అండి. లైట్ పింక్, ఇది చాలా బాగున్నాయి కలర్స్. ఇదండి లైట్ పింక్, అంటే వెరీ లైట్ పింక్, చాలా బాగుంది చీర. 2600 ప్లస్ షిప్పింగ్ అండి. చీరలన్నీ కూడా మజంతా పింక్లో డార్క్ కలర్ అండి, ఆల్మోస్ట్ లైక్ పర్పుల్. మజంతా పింక్లో పర్పుల్ కలిస్తే ఎలా ఉంటుందో అలా. జరీ డార్క్ కలర్స్లో చాలా బాగా రిచ్గా కనిపిస్తుంది బూటా. గ్రీన్, మంచి పెసర గ్రీన్ చీర అండి, చాలా అందంగా ఉంది చీర. పళ్ళు. బ్లౌజెస్ అన్నీ రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజెస్ అండి. శారీ బ్లౌజ్కి బార్డర్స్ ఉంటాయి చేతులకి, ఇలా లైట్ డార్క్ పింక్, ఎంత బాగుందో ఇది. పళ్ళు. బ్లౌజెస్కి ఇలా బార్డర్స్ వస్తాయి చేతులకి,
అంటే ప్లెయిన్ ఉంటుంది. మంచి బ్లూ అండి. అన్ని కలర్స్ కూడా క్లాసీగా ఉన్నాయి. ఆఫీస్ వేర్కి చాలా డిగ్నిఫైడ్గా ఉన్నాయండి. గ్రే కలర్, పళ్ళు, పర్పుల్, ఎంత బాగుందో అండి చీర. మెరూన్ కలర్, పళ్ళు, స్నఫ్ కలర్ చీర అండి. బ్రౌన్లో డార్క్ షేడ్, ఎంత బాగుందో కలర్. పళ్ళు. సో ఇవండి మనం చూసిన డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కోటా శారీస్. మీకు నచ్చిన ఫొటోస్ మాకు షేర్ చేయండి. వాట్సాప్లో ఫొటోస్ తీసి, స్క్రీన్ షాట్స్ తీసి మేము అవైలబిలిటీ అండ్ ప్రైస్ డీటెయిల్స్ చెప్తామండి. అండ్ పేమెంట్ అది అయ్యాక మీకు కొరియర్ చేస్తామండి. ఓకే అండి, ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేశాక పక్కన ఉన్న బెల్ ఐకాన్ పైన నొక్కితే మీకు వీడియోస్ రిలీజ్ అవ్వగానే నోటిఫికేషన్స్ వస్తాయండి. ఓకే అండి, ప్లీజ్ లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.